ఏ అండ్ బి అంట ఒక పీస్ ఆఫ్ వర్క్ని 12 డేస్లో పనిచేస్తారంట. ఓకేనా, పర్ డే వాళ్ళది ఎంత 1/12. అయితే ఏ మాత్రమే అదే పని కంప్లీట్ చేస్తే ఒక్కడే కలిసి చేస్తే 12 డేస్ అంట. అంటే పర్ డే ఎంత అన్నది 1/20. అయితే బీది కనుక్కోవాలి మనం ఫస్ట్. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ టుగెదర్ ఇఫ్ బీ వర్క్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద డే. అంటే బీ ఒక హాఫ్ డేని పని చేసుకుంటూ పోతుండు. ఒకవేళ ఇద్దరు కలిసి మళ్ళీ కలిసి పని చేస్తే హాఫ్ డేనే ఉంటుండే ఆయన బి. అప్పుడు ఏం చేయాలని అడిగింది. సేమ్ ఏం లేదు, ఫస్ట్ మనం ఏ ప్లస్ బి మైనస్ ఏ చేయాలి. అంటే 1/12 మైనస్ 1/20 అంతేనా. ఎంతైతే మనకి ఇక్కడ 1/12 అంటే ఏంటి ఎల్సిఎం చేసుకుంటే 2 6 2 10 2 3 2 5 అంటే 2 × 2 × 3 × 5 2 to the 4 12 60 అవుతుందా. ఓకేనా, అంటే 1/12 ఇంటూ 60 మైనస్ 1/20 ఇంటూ 60/60 అంతేనా. 2 to the 4 కరెక్ట్. ఇది 2 6 2 2 6 2 30 6 5 అంటే 5. ఇది 3 5 మైనస్ 3. సో 2/60 వచ్చింది. 2 1 230 అంటే ఎంత అయింది మనకు. ఇప్పుడు మనకు దీనిలోకి వెళ్ళి బి ఎంత అయింది మనకు 30 డేస్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏమంటున్నా ఆయన 30 డేస్ అంటే ఈయన హాఫ్ డే మాత్రమే పని చేసిండు. అంటే హాఫ్ డే పని చేసిండు అంటే ఇది మొత్తం ఫుల్ డేకి. హాఫ్ డే అంటే ఎంత అవుతుంది, రోజు హాఫ్ డే అంటే 60 డేస్ అవుతుంది మనకి. హాఫ్ డే అనుకుంటూ పోతుంటే మొత్తం అంటే 60 డేస్లో కంప్లీట్ వర్క్ చేస్తుండు. ఇప్పుడు ఏ అండ్ బి కలిసి ఏ ఎంత మనకు 1/20, బి ఎంత మనకు 1/60 ప్లస్ చేయాలి. అంటే ఏంటిది 1/20 ఇంటూ 3/3 ప్లస్ 1/60 ఇంటూ 1/1 3/20 ప్లస్ 1/60 4/60 4/15 అంటే వీళ్ళిద్దరు కలిసి ఏ ప్లస్ బి కలిసి 15 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు.